మల్లికార్జున. నేను మాజీ సర్పంచ్, చిన్నమండి మండలం, దేగుడుపల్లి గ్రామం. ఈరోజు ఈ మీడియా సమావేశం పెట్టడానికి కారణం, మొన్న ఆదివారం జరిగిన ఆత్మీయ సమావేశం, తెలుగుదేశం పార్టీ ఆత్మీయ సమావేశంలో మాట్లాడిన మాటలకు సాక్షి పత్రిక వక్రీకరించి వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు ఏది ఉర్దు పడితే అది రాసి ఇది చేసి ప్రజల్లో ఏదో ఒక ఇది చేయాలనే ఉద్దేశంతో రాసినారు. దానికి కౌంటర్గా మేము మాట్లాడుతున్నాం. మా మంత్రి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడినట్టు ఎలాంటి తప్పు మాకైతే అనిపించలేదు. వాళ్ళు ఇష్టం వచ్చినట్లు రాసుకున్నారు. మా పార్టీ వ్యవహారాలు మాట్లాడి మనం ఈ విధంగా పోతే బాగుంటుంది, ఈ విధంగా పోతే బాగుంటుందని మమ్మల్ని ఉద్దేశించి మాట్లాడినాడే తప్ప ఎక్కడే కానీ మేము పోటీ పెట్టలేమని కానీ ఇంకోటి కానీ అది మాట్లాడింది కాదు. అది వాళ్ళు వక్రీకరించి రాసుకున్నారు. రెండోది, వైసీపీ గవర్నమెంట్లోనే మమ్మల్ని అందరినీ పోటీ చేసి నిలబెట్టిన మగోడు రాంప్రసాద్ రెడ్డి. వీళ్ళకి అర్థం అంతా తెలుసు. వీళ్ళకు చిన్నమండి మండలం ఏం జరిగింది, రాయచూరు తాలూకాలో ఏం జరిగింది, ఆ రోజు ఆయనకి ఏదీ లేదు, ఏ బలము లేదు, అధికారం లేదు, ఏమీ లేదు. లేకపోయినా మమ్మల్ని అందరినీ వచ్చి నామినేషన్లు ఇచ్చి మళ్ళా క్యాన్వాస్ చేసిన మగోడు ఆయన. వీళ్ళు సాక్షి వాళ్ళకు తెలుసో తెలుదో మాకైతే అర్థం కాలేదు. ఒకటి. రెండవది, ఇన్ని అభివృద్ధి పనులు వాళ్ళకి కళ్ళు కనపడడం లేదా? ఎంత అభివృద్ధి జరుగుతుంది, ఎన్ని జరుగుతాయి ఈ మండలంలోనే, ఎన్ని జరిగినాయి? ఒక స్కూళ్ళు అయితేనేమి, ఒక రోడ్లు అయితేనేమి, ఒక నీటి సమస్య అయితే వాళ్ళ జీవితంలో వైసీపీ వాళ్ళు ఉన్న కాలంలో ఎక్కడే కానీ ఒక బోర్ వేసినారని చెప్పండి, ఒక మీటర్ రోడ్లు వేసినారని చెప్పండి, ఇవన్నీ కనపడడం లేదా? ఇంకోటి, ఛాలెంజ్ చేసి చెప్పినాడు, ప్రతి ఎంపీటీసీని, ప్రతి సర్పంచ్ను, ప్రతి జడ్పీటీసీని గెలిపించుకుంటానని ఛాలెంజ్ చేసి చెప్పినాడు. అది కనపడడం లేదా వైసీపీ వాళ్ళకు? ఈరోజు కూడా మేము ఛాలెంజ్ చేసి చెప్తున్నాం. ఎక్కడో వాళ్ళు చెప్పిన ప్లేస్కైనా సరే, లేదు మేము చెప్పిన ప్లేస్కి వాళ్ళు వచ్చినా సరే, ఎక్కడ పోటీ చేయమన్నా కూడా మా నాయకుడు లేకుండా మేమే వచ్చి నామినేషన్ వేసి పోటీ చేస్తాం, గెలుచుకొని కూడా వస్తామని ఛాలెంజ్ చేసి చెప్తాను. సాక్షి వాళ్ళు చెప్తున్నది ఏంటంటే, ఇప్పుడు రాంప్రసాద్ రెడ్డి గారు మంత్రిగా ఉన్నారు, ఎమ్మెల్యేకి మేము ఓట్లు వేయలేదు, మీరు మాకు ఎవరైనా దగ్గరకు పోతే మీరు నాకు ఓట్లు వేయలేదు, మీకు ఎందుకు పని చేయాలని చెప్పని అంటున్నాడంటే, ఇది నిజమేనా? అది నిజం కాదు. ఆయన అనేది ఏమంటే, ఆ రోజు అందరూ కష్టపడిన కార్యకర్తలు నాకు ఉండారు, కొంతమంది డబుల్ గేమ్ అన్నోళ్ళు ఉన్నారు. అట్లా వాళ్ళకి ఏదైనా ఉద్దేశించి మాట్లాడినాడు కానీ తప్ప పార్టీ అనేది ఎక్కడే ఊరిని ఉద్దేశించి మాట్లాడింది లేదు. వీళ్ళు వక్రీకరించి రాసుకుంటున్నారు అంతే తప్ప ఎక్కడే కానీ ఊరిని ఏం మాట్లాడలేదే. వాళ్ళు చేస్తున్న మెయిన్ అలిగేషన్ అదే, మేము ఎక్కడికైనా పోతే మీరు మాకు ఓట్లు వేయలేదని చెప్పాను. అది అబద్ధం, అది జరగనేలే. మేము అనుకుంటే మా నాయకుడు మమ్మల్ని కట్టడి చేసినాడు. మేమే అనుకోనింటే వాళ్ళు రాధాకృష్ణ దగ్గర ఆఫీస్ కాడికి పోయినారు, ఏబిఎన్ కాడికి. మేమే అనుకుంటే వాళ్ళు ఎక్కడ తిరిగినలేరు. మా నాయకుడు వద్దు, మనకు క్రమశిక్షణ కలిగిన పార్టీ, మీరు వద్దు వద్దు వద్దు. ఈరోజు ప్రెస్ మీట్ కూడా పెట్టడానికి మా నాయకుడు ఎందుకు వాళ్ళ శక్తి అంత ఉందే, మనల్ని ఢీకునే శక్తి ఉందే వాళ్ళకు, అవసరమా అన్నట్టు మాట్లాడినాడు. అయినా మేమే మాట్లాడతాను. దాని గురించి ఎక్కడ ఇది కాదు. రాంప్రసాద్ రెడ్డి అనే అతను వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చిన 3 నెలలకు బయట వచ్చి పాదయాత్ర పెట్టినాడు. ఈ శ్రీకాంత్ రెడ్డి మీద ఈ రెడ్లందరినీ మచ్చుగా చూసేసినాడు. మా మండిపల్లి కుటుంబం లేకన్నా శ్రీకాంత్ రెడ్డి ఇంకా 30 ఏళ్ళు గెలిచలేడని నేను శబ్దం చేస్తాడా. 30 సంవత్సరాలు గెలుచుకున్నాం మండిపల్లి కుటుంబం లేకన్నా ఒక్క ఓటు అయినా. మా రాంప్రసాద్ రెడ్డి 3 నెలలు బయట వచ్చి పాదయాత్ర రాయచోటి నుంచి గాలివేడి చేసినాడు, చిన్నమండం చేసినాడు. ఎక్కడెక్కడ ఆ గవర్నమెంట్లో భయపడలా. ఇట్లా తుక్కు పార్టీ ఇది ఏది సాక్షి పేపర్కు భయపడే పరిస్థితిలోనే లేడు. మమ్మల్ని కూడా పెట్టొద్దన్నాడు. మేమై మనసు ఒప్పుకోలా. ఆ సాక్షి పేపర్ వాడు కానీ శ్రీకాంత్ రెడ్డి కానీ ఎవరైనా యాడికి రమ్మను, ఏ వార్డుకైనా రమ్మను. మా మినిస్టర్ అక్కర్లా. ఈ టైంలో అయితే శ్రీకాంత్ రెడ్డి మీద నేను నిలబడతా, వార్డు మీద రాయచోట్లోనే నేను నా గోనామాలు సరిగ్గా రావో చెప్పమని నేను నిలబడతా. శ్రీకాంత్ రెడ్డి మీద గెలుచుకోమని శ్రీకాంత్ రెడ్డిని. సాక్షి తుక్కు పేపర్ మాట్లాడుతూ మేము మాట్లాడాల్సిన అవసరం లేదు. తుక్కు పేపర్ ఇంకొక పారి మాట్లాడితే కఠినంగా చర్యలు తీసుకుంటాం. సాక్షి వీళ్ళు ఏమన్నా అనుకుంటా ఉన్నారేమో, వైఎస్ఆర్ నాయకులు తిప్పి కొట్టుకున్నాము. ఇది వాళ్ళు ఏమన్నా మాట్లాడితే అయితే మేము ఎందుకోసం అంటే, మా నాయకుడు ఎవరు వచ్చినా, వైఎస్ఆర్ వచ్చినా పని చేస్తాడు, తెలుగుదేశం వాడు వచ్చినా పని చేస్తాడు. ఆయన దగ్గర ఉండే వాళ్ళకి పనులు చేసుకోలే కానీ పక్కన ఉండే వాళ్ళందరికీ పనులు చేసినాడు. 10,50,00,000 సీఎం రిలీఫ్ ఫండ్ తెచ్చినాడు. ఏ నాయకుడన్నా తెచ్చినాడా చరిత్రలో? దేవాలయాలకు 13,50,00,000 తెచ్చినాడు. శ్రీకాంత్ రెడ్డి ఏమన్నా తెచ్చినాడా? 3 ఫైర్లో ఎప్పుడు తేలాయన. ఏది చేసినా రోడ్లు పనులు 900 కోట్లు ఫండ్స్ ఇప్పుడు పనులు బిల్లులు తెచ్చినాడు. నీళ్ల బిల్లులు ఇంటింటికి వేసినాం నీళ్ళు. ఎక్కడన్నా వైఎస్ఆర్ వాళ్ళు నీళ్ళు ఇచ్చారా? మేము తెలుగుదేశము వైఎస్ఆర్ నీళ్ళు ఎక్కడన్నా ఏమన్నా ఉండమా? ఏ వార్డులో చూసినా అన్ని పార్టీలతో అక్కర్లే మాకు. ఆయన అందరికీ ఇమ్మన్నాడు కాబట్టి మా నోటు కట్టుబడి చేసినాడు. వాళ్ళ మాదిరి అరాచకం చేయము. వాళ్ళు ఎన్ని రాసుకున్నాం, రాంప్రసాద్ రెడ్డి అనేవాడిని ఏం చేయలేడు. మీడియా మిత్రులందరికీ నమస్కారం.
ఈరోజు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం వైసీపీ తోక మీడియా పై తప్పుడు ప్రచారాలలో ఈరోజు ఇక్కడ చిన్నమండ మండలంలో మేము సంచరించడానికి ముందుకు వచ్చాము. గౌరవనీయుల మంత్రి మండి రాంప్రసాద్ రెడ్డి గారు అక్కడ టీడీపీ మండల స్థాయి నియోజకవర్గ స్థాయి బూత్ స్థాయి సమావేశంలో ఆయన చెప్పిన 3 పాయింట్లు కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేయాలని చెప్పడం, రెండవది కార్యకర్తలు వ్యక్తిగత విభేదాలు పక్కన పెట్టి అందరూ కలిసి పనిచేయాలని చెప్పడం, మూడవది మనం చేసిన అభివృద్ధి ప్రజలకు తీసుకెళ్లాలని చెప్పడం. ఆయన ఈ 3 పాయింట్లు ప్రజలకు మనం క్యాడర్కు నిర్దేశించడం జరిగింది. కానీ ఇక్కడ సాక్షి మీడియా ఆయన చేసిన వ్యాఖ్యలను వక్రీకరించి కొన్ని ప్రతిపక్ష పార్టీలో వ్యక్తిగత ప్రయోజనాల కోసం మంత్రి గారికి చెడ్డ పేరు వచ్చేలాగా తన సాక్షి మీడియాలో వాళ్ళు నానా విధాలుగా వాళ్ళు టెలికాస్ట్ చేయడం జరిగింది. అయినా వాళ్ళు అనుకున్నది ఏంటంటే మంత్రి గారికి చెడ్డ పేరు వస్తుంది ఈ తప్పు ప్రచారాల వల్ల అని. కానీ వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే ప్రజలందరూ విజ్ఞులు, ఏది నిజమో ఏది అబద్ధమో ప్రజలు గ్రహించగలరు. కానీ వైసీపీ మీడియా ఎప్పుడు చూసినా వైఎస్ఆర్సీపీ పార్టీ సాక్షి మీడియాలో మా మంత్రి గారి రాంప్రసాద్ రెడ్డిపై అనేక కథనాలు ప్రచారం చేస్తున్నాయి. కానీ ఇప్పటి వరకే మా టీడీపీ క్యాడర్ వాళ్ళు ఏది అతిగా స్పందించడం లేదు. కానీ దానికి కారణం మా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు కార్యకర్తలకు క్రమశిక్షణ నేర్పించారు. ఆ క్రమశిక్షణ కట్టుబడి పనిచేస్తున్నారు కార్యకర్తలు. దీన్ని ఈసారి కానీ ఇలాంటి వక్రీకరించి మాట్లాడితే సాక్షి యాజమాన్యంపై కఠినమైన చర్యలు తీసుకోవాలని మేము ఈ ప్రభుత్వాన్ని ఆశ్రయిస్తున్నాం. సార్ వాళ్ళు చెప్పడం ఏంటంటే, వైసీపీ కార్యకర్తలు చెప్పడం ఏంటంటే, ఈసారి గడికోటి శ్రీకాంత్ రెడ్డి ఇంట్లో పడుకున్నా కూడా భారీ మెజార్టీతో గెలుస్తారు రాంప్రసాద్ రెడ్డి మీద అని చెప్పానంటున్నాను. ఆల్రెడీ శ్రీకాంత్ రెడ్డిని ఇంట్లో కూర్చోబెట్టేశారు ప్రజలు. మళ్ళీ ఆయన ఇంట్లో కూర్చోబెట్టాల్సిన అవసరం లేదు. గౌరవ మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమం ఇవన్నీ నెక్స్ట్ మాకు 2028 ఎలక్షన్లో ప్రతి కార్యకర్త ప్రజలు కూటమి ప్రభుత్వంపై మరింత నమ్మకంతో ఉన్నారు. ఈ శ్రీకాంత్ రెడ్డి అనేటోడు ఈ ప్రజలకు 15 సంవత్సరాల నుంచి రాయచూట్లో ఏమి అభివృద్ధి చేశాడో ఒకసారి ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నాం. మేము ఆయన గురించి ఎక్కువ మాట్లాడదలుచుకోవాలి. ఆయన విజ్ఞతకే ఆయన వదిలేస్తున్నాం.